హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బంగాళదుంప చిప్స్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ వచ్చేసింది అంటే అందరం వడియాలు అలా కంటిన్యూగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ సమ్మర్లో మీరు ఈ బంగాళదుంప చిప్స్ అన్నవి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇవి మనం సంవత్సరం మొత్తం కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పిల్లలు ఎప్పుడు అడిగినా ఈజీగా 10 నిమిషాలలో జస్ట్ వేయించి ఏదైనా అడిషనల్ మసాలా కొంచెం యాడ్ చేసి ఇస్తే సరిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు. మరి దీని తయారీ విధానం చూద్దామా? నేను ఇక్కడ 5 కిలోలు చిప్స్ బంగాళదుంపలు తీసుకున్నానండి. రెగ్యులర్ బంగాళదుంపలు, చిప్స్ బంగాళదుంపలు 2 డిఫరెంట్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను తీసుకున్నది రెగ్యులర్ బంగాళదుంప. ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే చిప్స్ బంగాళదుంప అనమాట. డిఫరెన్స్ ఏంటనంటే చిప్స్ బంగాళదుంప అనేది కలర్ డార్క్గా ఉంటుంది. స్కిన్ కూడా కొంచెం క్రాక్ వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇవి ఈ చిప్స్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. నార్మల్ బంగాళదుంపలో స్టార్చ్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి చిప్స్ చేసుకున్న బ్రేక్ అయిపోవటము అలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ చిప్స్ బంగాళదుంపలు ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు వీటిని నీట్గా ఇలా మట్టి అన్నది లేకుండా వాష్ చేసుకొని చక్కగా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు స్కిన్ అంతా నీట్గా ఇలా పీల్ చేసుకున్న తర్వాత బంగాళదుంపలు చాలా త్వరగా నల్లబడిపోతాయి కాబట్టి వెంటనే వాటిని ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న బంగాళదుంపలు అన్నీ కూడా ఇలా నీట్గా పీల్ చేసుకొని వీటిని మనం వాటర్లో వేసుకోవాలి. ఎప్పుడైతే మీరు స్లైసెస్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు మాత్రం నీళ్ళలో నుంచి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బంగాళదుంపలన్నీ కూడా నీట్గా స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనము ఈ స్లైసర్ తీసుకున్నప్పుడు మనకి 2 వెరైటీస్ ఆఫ్ బ్లేడ్స్ ఇస్తారనమాట. ఒకటేమో కొంచెం లావుగా వచ్చేలాగా, ఒకటి సన్నగా వచ్చేలాగా. నేనైతే ఇక్కడ సన్నగా ఉండే స్లైసర్ బ్లేడ్ అన్నది యూస్ చేస్తున్నాను. దాంతో మనకి పర్ఫెక్ట్గా ఈ బంగాళదుంపలన్నీ కూడా ఈక్వల్ లెవెల్లో స్లైస్ అవుతాయన్నమాట. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. బంగాళదుంప మనకి చిప్స్కి ఈ సైజులో ఉంటే ఒక్కొక్క స్లైస్ సరిపోతుంది. దీనికన్నా ఎక్కువ లావుగా ఉన్నా మీకు వెండటానికి టైం పడుతుంది. అది కూడా కాకుండా వేయించుకునేటప్పుడు చాలా లావుగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం స్లైస్ చేసుకున్న ఈ బంగాళదుంపలు అన్నీ కూడా నీట్గా నీళ్ళల్లో వేసేసుకోవాలి. మన దగ్గర ఉన్న బంగాళదుంపలు అన్నీ కూడా నేను ఇలా స్లైసెస్ చేసేసుకున్నానండి. వీటిని చూస్తున్నారు కదా, ఇలా సన్నగా స్లైస్ చేసుకోవాలంటే అటు మరీ సన్నగా కాదు, ఇటు మరీ లావుగా కూడా కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ బంగాళదుంప నీళ్ళన్నీ కూడా తెల్లగా ఉన్నాయి కదా, అంటే బంగాళదుంప స్టార్చ్ అన్నది రిలీజ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్లైస్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నిటినీ కూడా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. అంటే మనము బంగాళదుంప నీళ్ళలో వేసుకున్న తర్వాత కూడా నీళ్ళన్నవి మనకి నీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉండేలాగా మనం బంగాళదుంపల్ని వాష్ చేసుకోవాలి. ఈజీగా నాకు ఒక 3-4 సార్లు వాష్ చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మనము ఉడకపెట్టుకోవటానికి పొయ్యి పైన వాటర్ అన్నది పెట్టుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఇలా కొంచెం ఎక్కువ వాటర్ అన్నదే వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అన్నది బాగా మరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. నేను 5 కిలోల వరకు చేస్తున్నాను కాబట్టి ఉడకపెట్టుకోవడానికి స్పేషియస్గా ఉండటానికి నేను 2 గిన్నెల్లో ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నీళ్ళన్నవి ఇలా బాగా మరిగిన తర్వాత ఒక గిన్నెలో మనము పక్కన స్లైస్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ బంగాళదుంప స్లైసెస్ అన్నీ కూడా ఒక ఉడుకు వచ్చేంత వరకు మనం ఉడకపెట్టుకోవాలండి. దగ్గర ఒక 5-6 నిమిషాలు టైం పడుతుందన్నమాట. అప్పటి వరకు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 5-6 నిమిషాలకి వాటర్ పైన నురగలాగా వస్తుందనండి. ఇప్పుడు మనం బంగాళదుంప ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము. ఇలా ఒక కత్తి తీసుకొని మీరు బంగాళదుంపని ఇలా కట్ చేయాలనుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి, కానీ ఈజీగా కట్ అవ్వాలన్నమాట. ఇలా ఉంటే మనకి బంగాళదుంపలు చిప్స్కి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మన దగ్గర ఉన్న స్ట్రైనర్లో వీటన్నిటినీ కూడా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మనం స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ అన్నది మనకు అక్కడికే ఆగిపోతుంది. బంగాళదుంపలన్నీ నీట్గా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చిప్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా నీట్గా మనం ఎండలో ఎండపెట్టుకోవాలి. నేను ఇలా కాటన్ సారీ పైన ఎండపెట్టుకున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే మనకు ఒడియాలు పెట్టుకునే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఎండపెట్టుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ కవర్కి అంటుకుంటాయి అన్న భయం అయితే అసలు ఉండదు. ఇప్పుడు ఇలా చక్కగా ఎండపెట్టుకున్న ఈ చిప్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎండిపోయేంత వరకు మనం ఎండలో ఉంచుకోవాలి. నేను పెట్టుకున్న ఈ చిప్స్ అయితే ఎండటానికి నాకు ఈజీగా ఒక 2 డేస్ పట్టిందనండి. 2 డేస్లో మాత్రం పర్ఫెక్ట్గా ఎండిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చిప్స్ అన్నవి చక్కగా క్రిస్పీగా ఎండాయి. మీరు ఇలా ఒక స్లైస్ తీసుకొని బ్రేక్ చేసి చూస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. అలా అయితే పర్ఫెక్ట్గా మీకు చిప్స్ అన్నవి రెడీ అయిపోయాయి.
నాకు 2 డేస్ పట్టిందండి. బట్ మీరు స్లైసెస్ ఎంత లావుగా కట్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీకు ఎండటానికి 2 డేస్ 3 డేస్ పట్టే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనేసే చిప్స్ కట్ చేసుకునేటప్పుడే సన్నగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చిప్స్ని ఎలా వేయించుకోవాలో చూద్దాం. ఈ చిప్స్ అన్నవి మనం హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోకూడదు. లో ఫ్లేమ్లో వేయించుకుంటే నూనె అవి తీస్తాయన్నమాట. కాబట్టి ఇలా హై ఫ్లేమ్లో వేయించుకొని ఇలా వైట్గా ఉన్నప్పుడే తీసేయాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా మీకు మాడు వాసన అన్నది చాలా త్వరగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా వేయించుకున్న చిప్స్ పైన మీకు కావాల్సినట్టు కారమైనా పర్వాలేదు, పెరి పెరి అయినా పర్వాలేదు. నేనైతే మా పిల్లలకు కొంచెం మ్యాగీ మసాలా ఇష్టంగానే తింటారు. అందుకనేసి ఎప్పుడైనా అడిగినప్పుడు ఒక్కొక్కసారి మ్యాగీ మసాలా, ఒక్కొక్కసారి పెరి పెరి వేసి ఇస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.